హాయ్ మామ! 'అవతార్ ఫైర్ అండ్ డాష్' ఈ సినిమా కోసం ఇంట్రోలు ఎవరు ఏం జేశారు, ఎవరు తీశారు అని చెప్తే నన్ను కింద నుంచి పై వరకు చూస్తారు మామ. అందుకే ఆ ఇంట్రడక్షన్ అంతా చెప్పట్లేదు ఇప్పుడు. 'అవతార్' సీక్వెల్స్‌లో థర్డ్ పార్ట్‌గా నిన్నే రిలీజ్ అయిన ఈ సినిమాని నిన్న మార్నింగ్ షోనే నేను చూసేయాలి. బట్ మిస్ అయ్యాను. ఈవినింగ్ షో చూద్దామని అప్పుడు కూడా టికెట్ బుక్ చేసుకున్నాను. బట్ ఒక పని పడడం వల్ల అప్పుడు మిస్ అయ్యాను. ఇక చేసేదేం లేక ఈరోజు ఎలాగైనా చూసేయాలని చెప్పి షో టైంకి థియేటర్ దగ్గరికెళ్ళి అక్కడ బుక్ చేశాను ఆన్‌లైన్‌లో. చూసాను మామ. చూసాక నాకేమనిపించింది అంటే నచ్చింది మామ. స్టోరీ, స్లో నరేషను, రెగ్యులర్‌గా ఉంది అని టాక్ అంతా వినబడుతుంది బయట. ఇవన్నీ పక్కన పెడితే నేను పెట్టిన ₹100 టికెట్‌కి నన్ను చాలా గట్టిగా సాటిస్ఫై చేసింది మామ సినిమా. కొన్ని రివ్యూస్‌లో చూసాను. చాలామంది అంటున్నారు, "తాత నిద్రొచ్చేసేలా చేశాడు" అది ఇది అని ఏవేవో అంటున్నారు. అవును, ఎమోషనల్ సీన్స్ అంటే కంటికి క్లోజ్ చేసేసి 2 చుక్కలు లేదా 3 చుక్కలు కంటి నుంచి వాటర్ రావాలి అని చెప్పటం, దాని వెనక ఏడుపు కొట్టి బీజీఎంలేసేయడం, అది చూసి మనం ఏడ్చేయడం. ఇది మనకి ఎమోషనల్ సీన్స్. రియల్ లైఫ్‌లో ఎవ్వడైనా అలా ఏడుస్తాడా అండి? అలా కాకుండా యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ అంటే స్లోగా నడిచొత్తే ఎలివేషను, పిడికిలు బిగిస్తే ఎలివేషను, కాళ్ళు ముందుకేస్తే ఎలివేషను, కళ్ళు క్లోజ్ అయితే ఎలివేషను. ఇయన్నీ కాకుండా హీరో బాత్రూమ్‌కెళ్ళినా ఎలివేషను. ఇలాంటి ఎలివేషన్‌లు కోరుకునే మనకి ఇలాంటి సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎందుకు నచ్చుతాయండి? ఎలా అంటే చాలామందికి కోపం రావచ్చు. బట్ ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే 'అవతార్' అనేది ఒక ఎక్స్‌పీరియన్స్. ఒక 70 సంవత్సరాల వయసున్న ఒక లెజెండ్ చూపించిన ఎక్స్‌పీరియన్స్. అది నాకు నచ్చింది. ఇలాంటి విజువల్స్, ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్, ఇలాంటి యూనిక్ ఐడియాస్ నేను మళ్ళీ చూడాలి అంటే అది 'కెమెరాన్' గారి సినిమా అయ్యి, అది మళ్ళీ రిలీజ్ అయితేనే నేను చూడగలను అనిపించింది మామ నాకు. ముందుగా స్టోరీలోకి వెళ్తే సెకండ్ పార్ట్‌లో చూసిన స్టోరీకి ఎక్స్‌టెన్షనే ఈ సినిమా మామ. పాత శత్రువులకి కొత్త శత్రువులు తోడయ్యి సలీ ఫ్యామిలీ మీద యుద్ధానికొస్తే సలీ చేసిన పోరాటమే ఈ సినిమా. ముందుగా ప్లస్ పాయింట్స్ చెప్పాలి అంటే 'కెమెరాన్' గారు క్రియేట్ చేసిన వరల్డ్ మామ. ఎప్పుడో ఒకసారి మాత్రమే విట్నెస్ చేయగలిగే విజువల్స్. సేమ్ టైము ప్రాపర్‌గా సినిమాలో సెటప్ చేసిన ఎమోషనల్ కంటెంట్. ఒక సినిమా అందరికీ నచ్చాలి అంటే ఎమోషన్ పర్ఫెక్ట్‌గా కుదరాలి. 'అవతార్' బేసిక్ స్టోరీయే ఎమోషన్స్‌ని బేస్ చేసుకొని ఉండటం అనేది మెయిన్ ప్లస్ పాయింట్ మామ. టెక్నికల్‌గా ఈ సినిమాకి నేను వంక పెట్టే స్థాయి నాకు లేదు. అలా అని టెక్నికల్‌గా ఈ సినిమా నన్ను గాని, మిమ్మల్ని ఎవరినైనా గాని డిసప్పాయింట్ చేయదు. లాస్ట్ 40 మినిట్స్ అయితే నాకు గూస్ బంప్స్ తెప్పించాయి మామ. కొన్ని యూనిక్ ఐడియాస్ ఉంటాయి. అవి నాకు చాలా నచ్చాయి. డబ్బింగ్ బావుంది. బట్ హీరో క్యారెక్టర్‌కి ఈసారి 'హ్యామ్ చంద్ర' గారు వాయిస్ వాడారు. నాకు ముందు పార్ట్స్‌లో ఉన్న హీరో డబ్బింగే నచ్చింది మామ. మ్యూజిక్, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్ ఇలా అందరూ వాళ్ళ పని 100% చేశారు మామ. నెక్స్ట్ మైనస్‌ల గురించి చెప్పాలి అంటే ఓన్లీ ఒకటే మైనస్ ఉంటది మామ, సినిమా లెంత్. తప్పదు, తగ్గించాలి. స్టోరీ రిపిటేటివ్‌గా ఉన్నప్పుడు ఆడియన్స్‌కి ఇంకా ఎంత సినిమా ఉంది అనే ఫీలింగ్ అయితే కలగకూడదు మామ. అలా కలగకుండా ఉండాలంటే లెంత్ అనేది ఎప్పటికి తగ్గితేనే మంచిది. సేమ్ టైమ్ సినిమా ఫస్ట్ హాఫ్ ఒకే చోట ఉన్నట్టు, కథ ముందుకు వెళ్తలేనట్టు, ఆల్రెడీ సెకండ్ పార్ట్‌లో చూసాం గదా ఈ విజువల్స్, మళ్ళీ ఇంకేంటి అనే ఫీలింగ్ అయితే కలిగేస్తది మామ. అది దెబ్బ కొట్టింది సినిమా ఫస్ట్ హాఫ్‌లో. ఎందుకంటే ఒకరిద్దరు చిరాకు పడడం నేను చూసాను నా పక్కనున్నోళ్ళు. ఓవరాల్‌గా సినిమా పరిస్థితి ఏంటి అంటే ఇదొక ఎక్స్‌పీరియన్స్ మామ. వచ్చినప్పుడే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని చూసేసి దాన్ని మనం ఎంజాయ్ చేయాలి అంతే. సో, హ్యాపీగా వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్‌కెళ్ళి సినిమా మీ ఫ్యామిలీతో కలిసి చూసేయండి మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.